ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. దీంతో పాటు ఈరోజు బహుళ చతుర్థి అంటే సంకష్టహర చతుర్థి అయిన కారణంగా శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించవలసిన కారణంగా లక్ష్మీ గణపతులు ఇరువురికి అంటే లక్ష్మీ గణపతికి ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించి సకల విఘ్నాలని తొలగింపజేసుకోవాలో, ఐశ్వర్యాలని పొందాలో ఆ విశేషాలను తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, తిథి చతుర్థి అంటే చవితి, పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు శుక్రవారం. రాజకీయ రంగ ప్రవేశానికి, ఆభరణాలని ధరించడానికి, అలాగే కొత్తగా ఆభరణాలని పురమాయించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు తిథి చతుర్థి, అందున బహుళ చతుర్థి అయిన కారణంగా సంకష్టహర చతుర్థి. చక్కగా విఘ్నాలని తొలగించుకోవడానికి, అంతేకాక ప్రయోజనాన్ని పొందడానికి, దీంతోపాటు రచయితలైనటువంటి వాళ్ళు కొత్తగా కావ్యాలని కానీ, వ్యాసాలని కానీ, గ్రంథాలని కానీ రాయడానికి అనుకూలమైనటువంటి రోజు. ఈనాటి నక్షత్రం పూర్వభద్ర. దీనికి అధిపతి అజచరణుడు. ఆకాశంలో కానీ చూసినట్లయితే 4 నక్షత్రాలు మంచపు కోళ్ళులా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈరోజు గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించుద్దాం. మిథునంలో రాహుశుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, ధనుస్సులో గురుకేతువులు, మకరంలో శని, కుంభంలో చంద్రుడు, మీనంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహాల స్థితిగతులకి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మహిళల నుండి కొత్త ఇల్లు కావాలి అనేటటువంటి బలవంతమైన ఆలోచన వస్తుంది. దానికోసం ప్రయత్నాన్ని ప్రారంభించక తప్పనిసరి. వ్యాపార రంగం వారికి కొత్తదైన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే బలమైన ఆలోచన కలుగుతుంది. దానికోసం అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదిస్తారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళు పాత బాకీల వసూలు కోసం ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా కొంత సాధించుకోగలుగుతారు కూడా. ఉద్యోగస్తులైనటువంటి వారు పై పరీక్షలని అంటే పోటీ పరీక్షలని చదవాలనే ఆలోచనకు వస్తారు. తప్పక దానికి సంబంధించిన వస్తు సమీకరణ పుస్తకాలు మొదలైనటువంటిని సమీకరించుకోవడానికి ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని మరింత బలోపేతం చేయడం కోసమని తగినటువంటి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. శ్రావణ సంకష్టాల చతుర్థి సందర్భంగా మేషరాశి వారి లక్ష్మీ గణపతిని గరికలతో కానీ పూజించినట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఇదమిత్తమైనటువంటి నిర్ణయాన్ని చేయలేక మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితిలో ఉండవచ్చు. వృత్తిని చేసేటటువంటి వారికి పుష్కలంగా ఆదాయం లభిస్తుంది. అయితే ఆదాయాన్ని నిలుపుకోలేకపోవచ్చు. వ్యసనాల కారణంగానో మరేదో కారణంగానో జాగ్రత్త వహించక తప్పదు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి పై అధికారుల ప్రశంసలతో పాటు తోటి అధికారుల ఆనుకూల్యం కూడా బాగా లభిస్తూ ఉంటుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి కొత్తవైనటువంటి ఆ యంత్ర పరికరాలని తెచ్చుకునే అవకాశం లభిస్తుంది. యంత్ర పరికరాలు దిగుమతి అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి మరింత కార్మిక బలం అంటే మనుష్య బలం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. తప్పక సంస్థ మరింత గట్టిపడుతుందనే నమ్మకం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సకాలంలో జరగవలసినవన్నీ జరుగుతూ సంతోషంగా గడుస్తుంది. కుటుంబంలో మంచి ఐకమత్యం ఉంటుంది. సోదర సోదరీమణుల సంబంధ బాంధవ్యాలు కూడా బాగా ఉంటాయి. శ్రావణ సంకష్టాల చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారి లక్ష్మీ గణపతిని ఎర్ర గన్నేరు పూలతో అర్చించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే,
ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ దాదాపుగా తొలగిపోతూ కనిపిస్తాయి. అధికారుల నుండి ఒత్తిడి లేకపోవడం సరిగదా ప్రశంస కూడా లభిస్తుంది. పని బరువు బాగా తగ్గుతుంది. కాస్త వెసులుబాటు కలుగుతూ కూడా ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన అసౌకర్యాలు ఉండవు సరికదా విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి స్థలాలని కూడా ఆ యజమానులు చూపించే అవకాశం గోచరిస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది. న్యాయస్థానాల్లో తీర్పు వచ్చే అవకాశం ప్రస్తుతానికి లేక వాయిదా పడుతున్న కారణంగా ఆనందంగా ఉంటారు. వ్యతిరేక ఫలితం వస్తుందేమో అనే భయం అంతకుముందు ఉంది. కాబట్టి వైద్య రంగానికి చెందినటువంటి వారికి విశ్రాంతి ఏమాత్రము చిక్కకపోవచ్చు. అయినప్పటికీ కూడా సేవ చేస్తున్నామనే భావం ఎక్కువగా ఉండి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతూ ఉంటారు. న్యాయవాద రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం లేక కాస్త బాధగా అనిపిస్తూ ఉంటుంది మానసికంగా. శ్రావణ సంకష్టాల చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని సన్నజాజులతో అర్చించినట్లయితే శుభవార్తని విని తీరుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. సాహిత్య రంగంలో ఉండేటటువంటి వారు చక్కనైనటువంటి గ్రంథరచనని దాదాపుగా ముగించేటటువంటి స్థాయికి వస్తారు. నాటక రంగానికి వినోద రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆదాయము ఉండకపోయినప్పటికీ కూడా తగినటువంటి అభ్యాసాన్ని చేస్తూ సకాలంలో సరైనటువంటి పని చేయగలుగుతున్నాం అనేటటువంటి ఆనందంతోనే ఉంటారు. వృత్తిని చేసేటటువంటి వారికి తాత్కాలికమైనటువంటి వస్తువులు ముడి సరుకు రూపంలో దిగుమతి అవుతూ ఉంటుంది. కానీ ఆ సరుకుని తీసుకునేటటువంటి కారణంగా వృత్తిని నిర్వహించుకోలేకపోవచ్చు 2-3 రోజుల పాటు. ఉద్యోగాన్ని చేసుకునేటటువంటి వారికి కొత్తవైనటువంటి మెళకువలు నేర్చుకోవాల్సిందిగా అధికారులు చెప్పిన కారణంగా మళ్ళీ కొత్త చదువుని చదువుకోవాల్సి రావచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఏమాత్రమూ పని లేక మొత్తం పనులన్నీ ముగించుకున్న కారణంగా ఎక్కువసేపు విశ్రాంతిగా ఇంట్లోనే మంచిగా కాలక్షేపాన్ని చేయగలుగుతారు భార్యాపుత్రులతో. విద్యార్థులు సంతానంగా అయినట్లయితే వారికి చదువు బాగా ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటుంది వారికి, తల్లిదండ్రులకి కూడా. శ్రావణ సంకష్టాల చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారి లక్ష్మీ గణపతిని ఉండ్రాళ్లతో నైవేద్యాన్ని చేస్తూ అర్చించినట్లయితే అనేకమైన సత్ఫలితాలని పొంది తీరుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు ఉండవలసి రావడంతో విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవారి పరిస్థితి ఇలా ఉంటే వృత్తి చేసేటటువంటి వారికి దూరాలు తిరగవలసి వచ్చినటువంటి కారణంగా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. మార్గంలో ప్రయాణాలు ఇబ్బంది అవుతూ ఉండడం కారణంగా సకాల నిద్ర సకాల భోజనము లేకుండా ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పెట్టుబడులు లేనటువంటి కారణంగా ఉన్న వస్తువులతోనే పరిశ్రమను నడిపించడం కొద్ది కష్టతరంగా అనిపించవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి జీతాలు సకాలంలో యజమానులు చెల్లించని కారణంగా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉండొచ్చు. ఆ సంస్థ అంత గొప్పగా ముందుకు నడవలేకపోవచ్చు తాత్కాలికంగా. వైద్య రంగానికి చెందినటువంటి వారికి విపరీతమైన ఒత్తిడితో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటూ ఉండవచ్చు. న్యాయవాద వృత్తికి చెందినటువంటి వారికి తాత్కాలికంగానే ఆదాయం వస్తూ ఉంటుంది తప్ప శాశ్వతమైనటువంటి ఆదాయానికి సరిపోయే పెద్దవన్నీ అభియోగాలు లేనటువంటి కారణంగా ఉత్సాహం లేకపోవచ్చు. ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో ఈ రాశివారు ముఖ్యంగా యంత్రాలని నడిపేటటువంటి వ్యక్తి యొక్క శారీరక పరిస్థితిని గమనించుకుని మాత్రమే ప్రయాణం చేయడం అత్యవసరం. దస్తావేజులు మొదలైనటువంటి ముఖ్యమైన వాటిలో అన్ని పత్రాలు ఉన్నది లేనిది సరిచూసుకోవాలి, తప్పక అది ముఖ్యం. శ్రావణ సంకష్టాల చతుర్థి సందర్భంగా సింహరాశి వారి లక్ష్మీ గణపతిని గులాబీలతో అర్చించినట్లయితే వివాదాలు అనేవి ఉండవు. ఇక ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట వెనికిడితనం తక్కువగా ఉంటుంది, వినకపోవడం గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకు కొంత అసౌకర్యం అనిపిస్తుంది. పిల్లల పట్ల పెద్ద వయసు ఉన్నటువంటి వారికి ఆరోగ్య భంగం కలుగుతూ ఉండే ప్రతి సందర్భంలోనూ కూడా దీర్ఘకాలికమైన వ్యాధేమో అని
భయపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా అలాంటి పరిస్థితి ఏమాత్రమూ లేదు. దూరభార ప్రయాణాలను చేయకపోయినప్పటికీ కూడా చేయవలసిన అవసరాలు, వివాహాలు మొదలైనటువంటి వాటికి రావచ్చు. ఆరోగ్య స్థితిని చూసుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి ఏమాత్రమూ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈరోజు అంత మాత్రంతో ప్రతిరోజు ఇలాగే ఉంటుందని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. పిల్లలు సరైనటువంటి రీతిలో చదవని కారణంగా తల్లిదండ్రులకి మానసికమైనటువంటి అస్థిరత ఏర్పడవచ్చు. మానసికంగా దిగులుగా ఉండొచ్చు. ఉపాధ్యాయులకి తీవ్రమైనటువంటి పని భారం ఉండడం కొందరికైతే, ఉద్యోగం నుండి తొలగింపబడడం కొందరికి అయినటువంటి కారణంగా ఈ రెండు జాతుల వారికి ఉత్సాహం ఏమాత్రము ఉండకపోవచ్చు. అర్చన, అలాగే పూజ, ఇతరమైనటువంటి వైదిక కార్యక్రమాలు చేసేటటువంటి వారికి పని పెద్దగా ఉండదు. ఆర్థికమైన లాభము ఉండకపోవచ్చు. శ్రావణ సంకష్ట చతుర్థి సందర్భంగా కన్యారాశి వారి లక్ష్మీ గణపతిని చెరకు ముక్కలతో నివేదనాన్ని చేస్తూ అర్చించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారి ఫలితాలను కానీ పరిశీలించి చూసినట్లయితే మానసికంగా తీవ్ర నిరుత్సాహం గోచరిస్తూ ఉండవచ్చు. ముందు నాటికి జీవితం ఏ విధంగా సాగుతుందా అని. వివాహం కానటువంటి కన్యలకి వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వెంటనే ముడిపడకపోవచ్చు. దానికి కారణం ప్రయత్న లోపమనే భావించక తప్పదు. వివాహాలు నిశ్చయమైనటువంటి వారికి వివాహాలని పూర్తి చేయడం కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా కష్టంగానే అనిపించవచ్చు. ఆ మాటని వారి ముందుగా మాట్లాడడం మంచిది ఏమాత్రమూ కాదు. అధికారులతో క్రింది వారికి ప్రశంసలు ఏర్పడతాయి, కానీ పనిభారం మరింత పెంచుతూ వెళ్తూ ఉండొచ్చు అధికారులు. ఆ కారణంగా కాస్త విసుగ్గా అనిపిస్తూ ఉండొచ్చు కూడా. వస్త్ర వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు ఈ రోజున. అలాగే బంగారం, వెండి వ్యాపారం చేసేటటువంటి వారికి కేవలం నామక అమ్మకాలు సాగుతాయి, కానీ సాగవలసినంతటి అమ్మకాలు సాగే అవకాశం తక్కువే. లోహానికి సంబంధించిన అంటే రాగి, ఇత్తడి మొదలైనటువంటి వాటికి వ్యాపారం పూర్తి నిలుపుదలగా ఉంటుంది. ఆదాయం వచ్చే అవకాశం ఏమాత్రమూ గోచరించడం లేదు. శ్రావణ సంకష్టహర చతుర్థి సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ గణపతిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే శత్రువుల్ని జయించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి కోపం కారణంగా పై అధికారులతో వాగ్వివాదం చేసే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండక తప్పదు. సంయమనాన్ని పాటించే తీరాలి. ముఖ్యంగా పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, ఏ విధమైన అభ్యంతరం ఉండదు. కానీ వారి నీడలో ఉండేటటువంటి చిన్నవారికి మాత్రం ఆరోగ్య భంగం అయ్యే అవకాశం ఉంది. అంచేత తగిన విధంగా కాలానికి అనుగుణంగా ఏ ఏ ఔషధాలను స్వీకరించాలో వాటిని ప్రాచీనమైనటువంటి పద్ధతిలో తీసుకోవడం అవసరం. లోహ వ్యాపారాన్ని చేసేటటువంటి వారు వ్యాపారాన్ని మార్చుకోవాలనే బలమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఆలయాల్లో అర్చన చేసేవారు, అలాగే పూజారులు, ఆలయంలో పనిచేసేటటువంటి ఇతర ఉద్యోగులు ఎవరుంటారో వారందరికీ కూడా చేతి నిండుగా పని లేకపోయేటటువంటి కారణంగా మధ్యలో వాగ్వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అది సరికాదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారం సాగుతున్నట్లే అనిపిస్తుంది, కానీ ఆర్థికమైనటువంటి ఉత్సాహం ఉండదు. రవాణా రంగంలో ఉండేటటువంటి వారికి పూర్తిగా ఆర్థికమైనటువంటి విధానం గోచరించక మానసిక నిరుత్సాహంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగిపోయే దశ గోచరించవచ్చు. శ్రావణ సంకష్ట చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ గణపతిని ఎర్రగన్నేరు పువ్వులతో అర్చించినట్లయితే ఎదురు చూస్తున్న ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ దాదాపుగా తొలగిపోతూ కనిపిస్తాయి. అధికారుల నుండి ఒత్తిడి లేకపోవడం సరిగదా ప్రశంస కూడా లభిస్తుంది. పని బరువు బాగా తగ్గుతుంది. కాస్త వెసులుబాటు కలుగుతూ కూడా ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి బదిలీల బాధ లేకుండా ఉండేందుకు ముఖ్యులైనటువంటి వారితో తగినటువంటి సంప్రదింపులను చేస్తారు. పైవారితో అనుకూలమైన ప్రయత్నాన్ని కూడా చేసుకుంటూ గడుపుతారు.
వ్యావసాయికమైనటువంటి పనిని చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఈరోజు అంతా కూడా. శిల్ప వ్యాపారాన్ని చేసేవారికి, శిల్ప చెక్కడాన్ని చేసేటటువంటి వారికి చేతి నిండుగా పని ఉండొచ్చు, కానీ ఆర్థికమైనటువంటి వనరులు ఉండే అవకాశం తక్కువగా ఉండొచ్చు. కుటుంబ ఐకమత్యం ఉండే కారణంగా ఆనందంగా గడుస్తుంది ఈ రాశి వారికి ఈరోజు. శ్రావణ సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారి లక్ష్మీ గణపతిని కనకాంబరాలతో అర్చించినట్లయితే అనుకున్న వివాహం అనుకున్నటువంటి సమయానికి జరిగి తీరుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగానే ఉంటారు, కానీ మానసికంగా లోపల దుఃఖిస్తూ ఉంటారు. వృత్తిని చేసేటటువంటి వారికి పని ఉండదు, ఆదాయము ఉండదు. అంతకుముందు వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు చేసుకుంటూ జీవిస్తున్నామనేటటువంటి ఆలోచనతోనే ఉంటూ ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు కొత్తమైనటువంటి చదువుల్ని చదువుకోవాల్సి రావచ్చు. అది వయస్సు మీరినటువంటి కారణంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది బుద్ధికి, శరీరానికి కూడా. ఇంట్లో ఉండేటటువంటి సంతానం అంటే విద్యార్థులైనటువంటి వాళ్ళు సరిగా చదవనటువంటి కారణంగా మానసికమైన అసంతృప్తి గోచరిస్తూ ఉండొచ్చు. వినోద రంగానికి చెందినటువంటి వారికి ఇప్పుడిప్పుడే మెల్లగా ఆదాయం ప్రారంభమవుతుంది. అనుకున్నంత రాకపోయినప్పటికీ కూడా అనుకూలంగానే గోచరించవచ్చు. శ్రావణ సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ గణపతిని గరికలతో అర్చించినట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకి తామే నిర్ణయాన్ని చేసేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు. అది సరికాదు. అందరితో చర్చించి మాత్రమే నిర్ణయాన్ని చేయడం మంచిది. రాజకీయ రంగ ప్రవేశాన్ని చేయాలనే కొత్తదైన ఆలోచన వస్తుంది. అది ప్రస్తుతానికి మాత్రం సరికాదని గ్రహించగలగాలి. ఏదో ఒక విధంగా కీర్తి ప్రతిష్టాలని సంపాదించాలనే తాపత్రయంతో పాకులాడడం ఏమాత్రము సరికాదు ఈ రాశివారు. సంగీత అలాగే శిల్ప విద్యలు నేర్చుకోవడం చాలా అనుకూలమైనటువంటి విధానాన్ని కలిగి ఉంటుంది. దానికోసం ప్రయత్నించడం అవసరం ఈ రాశివారు. లోహ వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి మెల్లమెల్లగా ఆదాయం పుంజుకుంటూ ఉంటుంది. దాని మీద పెట్టుబడి పెట్టడం మంచిదే. నూనె వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఆదాయం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. వ్యాపారం తప్పక అభివృద్ధి చెందే అవకాశం కూడా గోచరిస్తోంది. వైమానిక నౌకాయాన సంస్థల్లో పనిచేసేటువంటి వారు వృత్తి పట్ల అంకిత భావంతో ఉండి తీరాలి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు భద్రతా ప్రమాణాలని పాటించడం తప్పనిసరి. శ్రావణ సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ గణపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే అధికారులకి దగ్గరవుతారు. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధిక ఆదాయం కోసం అత్యాశకి వెళ్ళే ఆలోచన ఉంది. అది ఏమాత్రమూ సరికాదు. రుణాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. ఏదో వ్యాపారాన్ని పెట్టడం కోసం. అది ఏమాత్రమూ సరికాదు. విద్యార్థుల ప్రవర్తన పట్ల కొద్దిగా ఆలోచించుకు చూసుకోవాలి. ఏ స్నేహితులతో తిరుగుతున్నది గమనించుకుంటూ ఉండడం తప్పనిసరి. వృత్తి చేసేటటువంటి వారికి అనుకూలమైన ఆదాయం లభిస్తూ ఉంటుంది. నిర్లక్ష్య భావంతో వృత్తిని అశ్రద్ధ చేసే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగులు అంకిత భావంతో క్రమశిక్షణ భావంతో లేనటువంటి కారణంగా పై అధికారుల ఆగ్రహానికి గురి కావలసి రావచ్చు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ఉత్సాహంగానే వ్యాపారాన్ని చేస్తారు, కానీ సకాల నిద్ర సకాల భోజనం చేయనటువంటి కారణంగా అనారోగ్యానికి తాత్కాలికంగా గురి అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి పుష్కలంగా పని ఉంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. రవాణా రంగానికి చెందినటువంటి వారికి సామాన్యమైనటువంటి ఆదాయం గోచరిస్తోంది. అయితే దానికి సంబంధించిన మరమ్మతులు వచ్చే కారణంగా చేతిలో సొమ్ము నిలవకపోవచ్చు. శ్రావణ సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ గణపతిని మందారాలతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుటపడి తీరుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను తన జీవన విధి విధానం ఆనందంగా
సుఖ సంతోషాలతో విరాజిలింపచేసుకోవటానికి ఈ శ్రావణ మాసం చాలా చక్కగా సహకరిస్తుంది. శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను అద్వితీయవంతమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆ నక్షత్రమే చాలా విశేషకరం శ్రవణం. ఆ నక్షత్రం సాక్షాత్తు విష్ణుమూర్తికి సంబంధించింది కావడం చేత విష్ణుప్రియ అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడం కోసం లక్ష్మీదేవిని వివిధ రకాల రీతులలో ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది మన గృహలక్ష్మి యొక్క ప్రభావం. గృహమే లక్ష్మీ నిలయంగా కావటానికి ఆస్కారాలు ఏ తీరున మనం పాటించినట్లయితే సర్వవిధములైనటువంటి శ్రేయోదాయకవంతమైన ప్రభావాలు ఆ గృహానికి వస్తాయో అనే విషయాన్ని గ్రహించాలి. ఏ ఇంట లక్ష్మి కలకాలం ఉండి తీరాలన్నా ఆ ఇంటిలో ఇంటి ఇల్లాలు ప్రతినిత్యం కూడాను ఉదయం లేక సాయంత్రం పూట కానీ లక్ష్మీప్రదమైనటువంటి తులసి మాతను ఆరాధన చేయాలి. అంటే ప్రతి ఇంట్లో కూడాను తులసి కోట ఉండి తీరాలి అని. ఈ తులసి కోట ఎక్కడ ఉండాలి? గృహంలో వీధి గుమ్మానికి వెనక భాగాన ఉన్న గుమ్మానికి ఎదురుగా ఉండాలి. అంటే మీ ఇల్లు ఉత్తర దిశలో కడితే దక్షిణ దిశలో వెనక ఉన్నటువంటి వాకిలికి ఎదురుగా ఉన్నట్లయితే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టి కుబేర స్థానమైన ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో ఇంటి ఇల్లాలు ఆ లక్ష్మీదేవికి తులసి మాతకు దీపారాధన చేసి కనీసం బెల్లం ముక్కైనా సరే నైవేద్యంగా సమర్పించాలి, లేక పాలు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంటి యజమాని మాత్రమే ఆ యొక్క తులసి చెట్టును తాకేటువంటి అర్హత కలిగి ఉంటాడు అంటోంది శాస్త్రం. ఎందుకంటే స్త్రీలు తులసి దళాన్ని కోయరాదని, పురుషులు మాత్రమే తులసి దళాలను సేకరించాలని నిగూఢవంతమైనటువంటి సనాతన సంప్రదాయ రీత్యా చెప్పినటువంటి విధి విధానం. దీన్ని మనం పాటించడం వెనకాల విష్ణు ప్రియతత్వం గోచరిస్తుంది. విష్ణుమూర్తికి ఆ తులసి దళాలను అందచేసేటువంటి విధి విధానంలో ఇంటి యజమానికి ప్రథమ పాత్ర ఇవ్వటం జరిగింది. అయితే స్త్రీలు నిత్యం కూడాను తులసి మాతను సేవించవచ్చు. అలా గనక సేవించినట్లయితే సౌభాగ్య సిద్ధితో పాటుగా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కొనసాగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది సుమా. లక్ష్మీదేవి యొక్క సహస్రనామావళి కానీ అష్టోత్తరనామావళి కానీ తులసి చెట్టు దగ్గర కూడాను ఆచరించడంలో తప్పు లేదు. ఇంటిలో తులసి వనాన్ని పెంచి ఆ యొక్క తులసి దళాలను విష్ణు ఆలయానికి గనక సమర్పించేటువంటి విధి విధానాన్ని ఇంటి యజమాని గనక ఆచరించినట్లయితే కొన్నాళ్ల పాటు విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో ఆ గృహం లక్ష్మీ నిలయంగా మారటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఎవరైతే ఇంటిలో ఈ విధి విధానాన్ని పాటించాలని నిర్ణయాన్ని తీసుకొని తులసి దళాలను విష్ణాలయానికి సమర్పిస్తారో వారి ఇంట లక్ష్మి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఇంట్లో పెంచేటువంటి తులసి కోటను మాత్రం తుంచరాదు. తులసి కోట చాలా చక్కగా పెరగాలి. ఆ తల్లి అనుగ్రహం మీ ఇంటి మొత్తానికి కూడాను కలిగి తీరాలి. ఇది తులసి కోటలో దాగిన పరమార్థ రహస్యం. కార్తీక మాసంలో కానివ్వండి, దామోదర తత్వంలో విరాజిల్లేటువంటి విధి విధాన రీత్యా కూడాను తులసికి అత్యంత విశిష్ట స్థానాన్ని ఇస్తూ దానికి తోడుగా
ఉసిరికకు కూడాను విశేషకరమైన ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మనం ఈ శ్రావణ మాసంలో స్నానం ఆచరించేటప్పుడు ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధాన రీత్యా లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి కూడాను ఉసిరిక పొడిని నీటిలో వేసుకొని స్నానం ఆచరించటం చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. వీలైనటువంటి వారు శుక్రవారం నాడు ఈ యొక్క విధి విధానాన్ని పాటించుకోవచ్చు. శనివారం నాడు కూడాను ఆచరించవచ్చు. అంతేకాదు నిత్యం కూడాను నీటిలో ఆ యొక్క ఉసిరిక పొడిని వేసి నైవేద్యంగా సమర్పించి స్వీకరించడం కూడా దేదీప్యవంతమైన లక్ష్మీ కటాక్షానికి నిదర్శనంగా శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. విద్యా వ్యాపారాలు, ఉద్యోగాలు ఇలాంటి అనేక రంగాలలో అభివృద్ధి కావాలి అంటే రెండు విషయాల పట్ల మనం దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాం. ఒకటి సంపద, రెండు చదువు. అందుకే ఏ వ్యాపార క్షేత్రంలో చూసినా కూడా మనకు సరస్వతి, గణపతి, లక్ష్మి ఈ ముగ్గురు ఉండేటటువంటి చిత్రపటాన్ని అర్చించడం మనం గమనించవచ్చు. లక్ష్మి సంపద స్వరూపం, గణపతి స్థిరత్వానికి స్వరూపం ప్రతీక, సరస్వతి వాక్కుకు విజ్ఞానానికి ప్రతీక స్వరూపం. వాక్కు విజ్ఞానం ఉన్నట్టయితే స్థిరత్వం కూడా చోటు చేసుకుంటే లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలోని పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితికి సంకష్టహర చతుర్థి అని పేరు. ప్రతి నెలలో కూడా పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి ఈ తదియతో కూడిన చవితిని సంకష్టహర చతుర్థి వ్రతం అన్న పేరిట వ్రతం చేస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం మీద ఇవి 12 ఉండగా 12 ముఖ్య సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఈ శ్రావణ మాసంలోనిదే. ఈ వ్రతమే ఈరోజే ముఖ్యమైనది అని చెప్పాలి. భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజు తన తమ్ములు, ఇల్లాలు ద్రౌపది, పురోహితుడు ధౌమ్యుడు, కొద్దిమంది పరివారం వెంటబట్టుకొని అడవులలో సంచారం చేసేటటువంటి అరణ్యవాస కాలంలో కృష్ణ పరమాత్ముడు తన దగ్గరికి రాగా నమస్కరించి, నీ అనుగ్రహం ఉన్నా కూడా మాకెన్ని కష్టాలేమిటి అని అడగగా కృష్ణుడు గణపతిని పూజించాలి, సంకటహర గణపతి వ్రతం ఆచరించాలి అంటూ బోధించాడు. అలా బోధించిన పిదప ధర్మరాజు ఆచరించిన ఈ వ్రతం తొలిసారిగా ఆచరించిన రోజు ఈరోజే, శ్రావణ మాసంలోనిదే. కనుక ఈ వ్రతానికి శ్రావణ మాసంలో ముఖ్య సంకటహర వ్రతం అని పేరు. ఈరోజు సరస్వతి, గణపతి, లక్ష్మి ఈ ముగ్గురు ఉండేటటువంటి చిత్రపటాన్ని వ్యాపార క్షేత్రంలో ఉంచి అర్చించిన పక్షంలో అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది. విద్యార్థులు వినాయకుడిని స్తోత్రం చేసిన పక్షంలో అలాంటి వారికి అఖండమైన అమోఘమైన తెలివితేటలు, జ్ఞాపక శక్తి కలుగుతాయి. ఇల్లాలు, భర్త, కుటుంబంలోని వారు, తల్లి, తండ్రి అందరూ కూడా కలిసి వినాయకుడిని ఈ రోజున అర్చించి చప్పిడి కుడుములు ఆహారంగా స్వీకరించాలి. అంటే ఉప్పు వేయనటువంటి పదార్థాలను కానీ, లేక అపక్వ భోజనము, అపక్వ అంటే వండనటువంటివి, పళ్ళు, సహజంగా లభించే పాలు, వీటికి అపక్వాహారము అని పేరు. తైలపక్వం, ఘృతపక్వం, పయఃపక్వం అంటూ పక్వ ఆహారాలలో కూడా మళ్ళీ 3 విధాలుగా చెప్పబడ్డాయి. తైలపక్వం నూనెతో చేసినటువంటి ఆహార పదార్థాలు,
అలాగే ఘృత పక్వం నేతితో చేసినటువంటి ఆహార పదార్థాలు, పయఃపక్వం అంటే పాలతో వండినటువంటి ఆహార పదార్థాలు. ఈ మూడింటిలో పయఃపక్వము పాలతో చేసినటువంటి పదార్థాలకు ఏ దోషము ఉండదు. వినాయక చవితి ఇంకొక 15 రోజులలో అనుకునేటట్లుగా సంరంభాలన్నీ ఈ సంకటహర చతుర్థి వ్రతం నాడే ప్రారంభమవుతాయి. లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని జపం చేయాలి. ఈ రోజున ఈ లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని జపం చేయడం ప్రారంభించి వినాయక చవితి నిమజ్జనం అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి వరకు 21 రోజులు ఈ జపాన్ని నిరాఘాటంగా జపం చేసిన పక్షంలో అర్ధ మండల దీక్ష అలాంటి వారికి అమోఘమైన వినాయక అనుగ్రహం లభిస్తుంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది. శ్రావణ సంకల్ప సిద్ధి, చక్కటి వాక్ శక్తి వారికి అలవడుతుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మాట్లాడిన మాట ఏదైనా అర్థవంతంగా ఉండాలి. ఎదుటి వారికి సౌమ్యంగా ధ్వనించేలాగున ఉండాలి. అది మాటకుండేటటువంటి మొదటి ప్రయోజనం అవుతుంది. ఆ ప్రయోజనాన్ని సాధించిన వాడు ధర్మరాజు. ఈ వ్రతాన్ని పాటించిన పిదప ధర్మజుడిలో కోపం ఇంకా తగ్గిపోయింది. అజాత శత్రువు అన్న పేరు ఈ వ్రతం పాటించిన తర్వాతనే ధర్మరాజు పొందగలిగాడు. అలాగే యుద్ధరంగంలో కూడా అటువైపున 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నది, నా వైపున 7 అక్షౌహిణుల సైన్యం ఉన్నది. రాజధర్మాన్ని అనుసరించి క్షత్రియులమైన మనమంతా కూడా యుద్ధం చెయ్యాలి. ఇది కూడా ధర్మమే. ఈ నిమిషంలో కూడా ఎవరైనా అటువైపు నుంచి ఇటువైపు రావాలి అనుకునేవారు నిరభ్యంతరంగా రావచ్చు అనేటటువంటి సౌమ్యతతో కూడుకున్న ధర్మరాజు వాక్యాన్ని విని ఆకర్షించి యుయుత్సువు అనేటటువంటి వాడు కౌరవ పక్షం నుంచి పాండవుల పక్షం వైపు వచ్చాడు. ధృతరాష్ట్రుడి మరి ఒక కుమారుడు ఈ యుయుత్సువు. ఆ కథలన్నీ కూడా పక్కన పెట్టుకుంటే ధర్మజుడికి ఇంతటి వాక్ సౌమ్యత ఎలా సిద్ధించింది అంటే శ్రావణ మాసంలోని సంకటహర చతుర్థి వ్రతం చేసినందువల్ల అనే సంప్రదాయం చెబుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడంలో ప్రధానమైన నియమాలు నువ్వులు బెల్లంతో చేసినటువంటి ఉండలను నైవేద్యంగా సమర్పించడం, సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం, అపక్వము అంటే వండనటువంటి పదార్థాలు పళ్ళు వీటిని ఆహారంగా స్వీకరించడం, పాలు ఆహారంగా స్వీకరించడం, శక్తి లేదు శరీరానికి ఇంకా కొంత కావాలి అనుకున్న పక్షంలో ఘృత పక్వము నేతితో చేసిన పదార్థాలను స్వీకరించడం, ఉప్పు ఈరోజు ఆహార పదార్థాలలో తీసుకోకూడదు అంటూ సంప్రదాయం ఒక నియమాన్ని సూచిస్తుంది. గణపతి మనలో ఉండేటటువంటి మూలాధార చక్ర అధిష్టాత కనుక కూర్చునే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కూర్చున్న తర్వాత ఆలోచనలు సవ్యమైన మార్గంలో ప్రయాణించేలాగా చేస్తాడు. నిలుచుంటే ఎమోషన్స్ విల్ వర్క్, మనలో ఉండేటటువంటి ఉద్వేగాలు పనిచేస్తాయి, మనస్సు పనిచేస్తుంది. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది. సిద్ధి బుద్ధి అనే 2 ఇల్లాండ్రతో శుభుడు లాభుడు అనే కుమారులతో గణపతి ఎలా అనుగ్రహాలను మనకు అందజేస్తాడో 32 రకాలుగా ఉండేటటువంటి గణపతి రూపాలలో గణేశ పురాణంలో ఈ 32వ సంకటహర గణపతి రూపాన్ని ఈ రోజున మనం శ్రావణ సంకటహర గణపతి వ్రతం పేరిట ముఖ్య సంకష్టి పేరిట అర్చన చేద్దాం. ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని అర్చించాలి. శ్రావణ శుక్రవారం కలిసి రావడం, అలాగే గణపతి వ్రతం కూడా కలిసి రావడం, సరస్వతిని కూడా స్మరించుకునే అవకాశం లభించడం అద్భుతమైనటువంటి సందర్భంగా కూడా మనం ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలా సరస్వతి, గణపతి, లక్ష్మి ఈ ముగ్గురు ఉండే చిత్రపటాన్ని విద్యార్థులు చదువుకునే బల్లపైన పెట్టిన పక్షంలో వారికి బుద్ధి కుదురుతుంది. ఇలాంటి చిత్రపటాన్ని ఇతరులు ఎవరికైనా కూడా అందచేస్తే కూడా దైవానుగ్రహం కలుగుతుంది, శ్రావణ సంకల్ప సిద్ధి లభిస్తుంది అని విన్నవిస్తూ మళ్ళీ ఆనందంగా రేపు కలుసుకుందామని కోరుకుంటూ శుభమస్తు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. 2 రకాలైనటువంటి గణపతి స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అంటే రాత్రి లేదు పగలు లేదు, కంటికి రెప్ప వెయ్యకుండా
ఎవరైనా రాత్రివేళ చటుక్కుని క్షేత్రంలోకి వస్తాడేమో అని అదే పనిగా వ్రాసుకుంటూ కూర్చుంటాడు ఆయన అక్కడ. ఇక్కడైనా ఏకాంత సేవ అయిపోతుందేమో కానీ ఆయనకి ఏకాంత సేవ లేదు. ఆయన అలాగే ఉంటాడు. ఏమో రాత్రి ఎవరైనా వస్తే చటుక్కుని ఏకాంత సేవ అయ్యాక వ్రాసుకుంటాడు. అంత జాగ్రత్తగా ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. అటువంటి గణపతి స్వరూపం, అటువంటి అనుగ్రహ ప్రదాత. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం. అసలు అనాథలన్న వాళ్ళు ఉండరు ఆయన ఉండగా. అనాథలకి బంధువైన వాడు, ఎవరినైనా సరే ఆపద నుంచి గట్టెక్కించగలిగినవాడు, ఆయనని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం. గండస్థలము అంటే చెక్కిళ్ళు. చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు. సింధూరము చేత అలంకృతమయ్యేటటువంటి దేవతాస్వరూపములు రెండే ఉంటాయి. అమ్మవారిని పక్కన పెట్టండి, ఆవిడికి పాపట యందు సింధూరం అలంకారం చేస్తారు. సింధూరంతో ప్రత్యేక పూజ ఒకటి చేస్తూ ఉంటారు. కానీ సాధారణంగా ప్రతినిత్యం సింధూరంతో పూజ చేయబడేటటువంటి వారిలో ఒక ఆయన హనుమ. సింధూరము గండస్థలమునకు అలంకృతము చెయ్యకుండా అసలు పూజ చెయ్యరు విఘ్నేశ్వరుడికి. కొద్దిగా సింధూరం చెక్కిళ్ళకి వ్రాసి అప్పుడు పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరంతో అలంకరింపబడతారు. విచిత్రం ఏమిటంటే ఎవరి గండస్థలమునకు సింధూరము అలగబడుతుందో ఆయన ప్రథమ పూజ పుచ్చుకుంటాడు. ఎవరి ఒంటి నిండా సింధూరం రాసుకుంటాడో ఆయన పేరుతో పూజ పూర్తయిపోతుంది. పవమానాసుతుడు పట్టు పాదార విందములకు నీనామారూపములకు జయా జయమంగళం నిత్య శుభమంగళం. ఆయన పేరు చెప్పి మంగళహారతి ఇచ్చేస్తారు. ఈయన పేరు చెప్పి మొదటి పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరము చేత అలంకరింపబడతారు. సింధూరము చేత అలంకరింపబడ్డారు అంటే మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే వాళ్ళు మహావీరులు అని గుర్తు. మహావీరుడు అంటే కత్తి పట్టుకుని యుద్ధానికి ఎడతారనుకోకూడదు. దానవీరము, దయావీరము, శౌర్యము మూడూ కలిగినవాడు. మీరు ఏది ఆయనని అడగక్కర్లేదు, మీరు అడుగుదామనుకున్న దానికి 1,000,000 రెట్లు ఇవ్వగలిగినటువంటి వాడు. అలాగే అంత దయ కలిగినటువంటి వాడు, అంత ప్రతాపము కలిగిన వాడు. ఈ మూడు ఎవరి యందు కేంద్రీకృతమవుతాయో, ఎవడు గొప్ప బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడో అటువంటి వాడికి సింధూరము చేత పూజ ఉంటుంది. విఘ్నేశ్వరుడి యొక్క గండస్థలమునకు సింధూరం రాసి ఆ రోజు పూజ ప్రారంభం చేస్తారు. అందుకని ఆయన అంత గొప్పవాడు. ఆయనని జ్ఞాపకం చేసుకోవడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఎర్రటి వాడికి సింధూరం రాశారనుకోండి బొగ్గలకి, అంత బాగా కనపడదు. తెల్లటి వాడికి రాశారనుకోండి తెలుపులో ఎరుపు కాంతులు కలిసిపోవచ్చు. నల్లటి వాడికి ఎర్రటి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. ఆయన తత్వతః తెల్లగా ఉంటాడు, కానీ ఏనుగు ముఖంతో మీరు ఆలోచించినప్పుడు నల్లగా ఉంటాడు. అప్పుడు గండస్థలానికి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాదిసురనాయక బృందవంద్యం. ఆయన ఎంతంత పెద్ద పెద్ద విఘ్నములు కానివ్వండి, విఘ్నము అంటే ఇక ఆ కార్యము జరగకుండా చేసేసేటటువంటిది ఏదో దానిని విఘ్నం అంటారు. అది వచ్చిందనుకోండి ఇక ఆ కార్యం జరగదు. అలా కార్యము జరగకుండా చెయ్యగలిగినటువంటిది ఏది ఉన్నదో అంత శక్తివంతమైన ప్రతిబంధకమును అవలీలగా తీసివేయగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. అందుకే భాద్రపద మాసంలో ఆయన పూజ చేస్తారు. ఎందుకని అంటే శ్రావణ భాద్రపద మాసాలు వర్షాలు బాగా పడతాయి. అరణ్యంలో తీగలు డొంకలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు లేళ్ళు ఇటువంటివి పరిగెత్తడానికి అవకాశం ఉండదు. చీకటిగా ఉండి కింద చిత్తడిగా ఉండి తీగలు అల్లుకుంటాయి. ఏనుగొక్కసారి నడిచి వెళ్ళిపోయిందనుకోండి దాని శరీరం చాలు పట 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 తెగిపోతాయి. తీగలన్నీ డొంకలన్నీ పక్కకి పోతాయి. దాని కాలుతో తొక్కేస్తుంది. ఇక ఆ బాటలో మిగిలిన జంతువులన్నీ వెళ్ళిపోతాయి. ఆయన ఓసారి ముందు వెళ్ళాడంటే చాలు, ఇంకా దారి వచ్చేసినట్టే లెక్క. ఇంకా ఆయన ఏం చెయ్యక్కర్లా, ఆయన ముందు ఎడితే చాలు. అందుకే వినాయక. వి అంటే విశిష్టమైన అని. విశిష్టమైన నాయకుడు. విశిష్టమైన నాయకుడు మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తానంటే నాయకుడు ఎందుకు అవుతాడు? నేను ముందుంటాను మీరు వెనక రండి అంటే వినాయకుడు. ఆయన విశిష్టమైన నాయకుడు. ఆయన ముందు ఎడతాడు, దారి వస్తుంది. కాబట్టి ఆయనని ఒకసారి స్మరించు, ఆయనని నీ ముందు నడుస్తాడు. ఆయన నీ ముందు నడిచాక ఇంకా నీకు బెంగ ఏమిటి?
ఇంకా నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి నువ్వు చేరిపోతావు, లక్ష్యాన్ని చేరిపోతావు. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండదండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం. ఆఖండలాది అంటే తన యొక్క విశేషమైనటువంటి పరాక్రమం చేత ఎంతమంది శత్రువులు వచ్చినా ఇంతమందిని పడగొట్టగలిగినటువంటి పరాక్రమము ఉన్నటువంటి ఇంద్రుడికి ఆఖండల అని పేరు అమరకోశంలో. ఆఖండలాది ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు, ఆయన మ్రోల నిలబడి ఉంటారు. అంతటి శక్తి కలిగినటువంటి విఘ్నేశ్వరుడున్నాడే, ఆయనని ఒక్కసారి స్మరించు. చాలా చాలా తేలిక. ఎందుకో తెలుసా? అప్పయ్య దీక్షితారు వారని మహానుభావుడు దక్షిణ దేశంలో, వారు యజుర్వేదంలో పుట్టలేదే అని బాధపడ్డారు. ఎందుకంటే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది కాబట్టి. అటువంటి అప్పయ్య దీక్షితారు వారు ధ్యానంలో నిష్ఠాగరిష్ఠుడు. వారు కొన్ని విశేషాలు చెప్పారు. మన ప్రయత్నం లేకుండా మన మనసు దాని మీద నిలబడిపోతుంది. ఒక్కసారి అది మీరు పేరు అన్నారనుకోండి, దాన్ని జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, దాన్ని చూశారనుకోండి, ఓసారి ఆగి చూడకుండా మీరు వెళ్ళలేరు. అలాంటి వాటిలో మొదటిది ఏది అంటే ఏనుగు, రెండవది సముద్రం, మూడవది కలువల కోనేరు, నాలుగవది వీణాగానం. ఇవన్నీ కూడా పరమమంగళప్రదమైన వస్తువులు. మీ ప్రయత్నం అక్కర్లేదు. సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, అదే ఉందంటే వెళ్ళిపోలేరు. ఒక్కసారి ఆగా అబ్బా ఏమి జలనిధండి అంటారు. తామర విశేషంగా పెరిగినటువంటి గొప్ప కోనేటి దగ్గరికి వెళ్ళారనుకోండి, అబ్బా ఏమి తామరలండి అని అలా నిలబడిపోతారు. వీణాగానం వినపడింది అనుకోండి, అబ్బా ఎంత గొప్పగా ఉందండి అంటారు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసుని అవి లాగేస్తాయి. అలా లాగేయగలిగినవేవో అందులో ప్రథమ స్థానం ఏనుగుది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ